లాస్ట్ సెషన్లో ముందు నుయ్య వెనక గొయ్య, అయ్యో నేను ఎలా, ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీలు దాటిన విధానం మనం విన్నాము. అంత అద్భుత మహత్కార్యాన్ని ఇశ్రాయేలీలు కన్నులారా చూశారు. వారి వ్యక్తిగత జీవితాల్లో తనివి తీర అనుభవించారు. అనుభవించిన ప్రజలు దేవుని కృపాతిశయాలను వారి గుండెల్లో దాచుకోవటం మాత్రమే కాదు, హృదయంలో దాచుకున్న ఆ మధురానుభూతి వారి నోట నుండి ఓ కీర్తన రూపంలో వెలువడింది. అదే నిర్గమకాండం 15వ అధ్యాయంలో వ్రాయబడిన అద్భుతమైన కీర్తన. ఇశ్రాయేలీలు పాడుతూ ఉండగా తల్లి మిరియామి మరి విశేషంగా పాడుతూ వాయిద్యం వాయిస్తూ ఇశ్రాయేలు సర్వసమాజం ఎదుట తన్మయురాలై తాను నటనమాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలుగుతాం. మంచిది. ఇంత అద్భుతాన్ని పొందుకొని ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణమయ్యారు. అది ఎడారి ప్రాంతం, దాహార్తితో అల్లాడుతున్నారు. నీళ్ళేవైనా దొరుకుతాయా? మొదటి రోజు అంతా ప్రయాణం చేశారు, దొరకలా. రెండో రోజు ప్రయాణం చేశారు, దొరకలా. మూడో రోజు ప్రయాణం చేసి గుక్కెడి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమోనని కాస్తంత నాలుకను తడుపుకుందామని వెతికారు. మూడో రోజు అల్లంత దూరాన ఒక చిన్న నీటి మడుగు వాళ్ళకు కనపడింది. అమ్మయ్యా, దాహార్తి తీర్చుకోవచ్చు అని వచ్చి ఆ నీళ్లు త్రాగే లోపు అది భయంకరమైన చేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనగటం, మరి విశేషంగా మోషే మీద సనగటం. మోషే వారి సనుగుడు విని ఆకాశమందలి దేవునికి మొరపెట్టడం. మోషే, ఆ మారా ప్రక్కనే చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మను లేక ఆ చెట్టును విరిచి నీళ్ళల్లో వేయి, మధురంగా మారతాయి. ఆ కొమ్మ లేక ఆ చెట్టు నీళ్ళల్లో వేయటం, అది మధురంగా మారటం. మోషే దేవుడిని అక్కడ స్తుతించటం, ఆ స్థలానికి మారా అనే పేరు పెట్టడం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇంతవరకు అనేక స్థలాలను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. లాస్ట్ సెషన్లో బయల్సిఫోన్ అనే స్థలాన్ని గురించి విని ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని గురించి మనం ధ్యానించాం. ఇశ్రాయేలీలు మకాము చేసిన 4వ స్థలం మారా. 4వ స్థలం మారా. మొదటిది సుక్కోతు, రెండవది ఏతాము, మూడవది బయల్సిఫోన్ లేక పేహహీరోత్. అది దాటి ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు వచ్చిన తర్వాత 4వది వారు మకాము చేసిన స్థలం మారా. మారా అనగా చేదు అని అర్థం. ఈ మారా అనే స్థలానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది మోషే గారు కాదు, కానీ వారు ఎదురుగా నిలిచి నడిచిన ఆ మేఘస్తంభం, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడే వారి ముందుండి నడిచాడు. ఈ మారా అనే స్థలానికి తన ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపించింది సాక్షాత్తు దేవుడే. మారా అనగా చేదు అని అర్థం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఒక మధురమైన జ్ఞాపిక ఇశ్రాయేలు కళ్ళ ముందుంచిన ఆ దేవుడే, మాధుర్యాన్ని పంచిన ఆ దేవుడే ఇప్పుడు ఇశ్రాయేలీలకు చేదైన స్థలానికి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఇక్కడ మారాకు తీసుకురావటం మాత్రమే కాదు, గడిచిన దినాల్లో మనం ఓ చక్కటి పాఠం విన్నాం. ఇశ్రాయేలీలు పస్కాని భుజించేటప్పుడు మాంసాన్ని పొంగని రొట్టెలతో, చేదు కూరలతో తినాలి అని దేవుడు ఐగుప్తులోనే తన ప్రజలకు కట్టడి తెలియచేశాడు కదా. అంటే దేవుడు అక్కడే చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా, మాంసాన్ని మీకు ఇస్తా, ఎట్ దట్ సేమ్ టైం
చేదు కూరలు కూడా మీకు ఇస్తా, మాంసాన్ని చేదుతో మీరు తినాలి అని ఐగుప్తు దేశంలోనే పరోక్షంగా దేవుడు చెప్పకనే చెప్పాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మాధుర్యాన్ని పంచిన ఆ దేవుడే ఇశ్రాయేలీల ప్రయాణంలో మారాకు అనగా చేదైన అనుభవాలకు తన ప్రజలను నడిపించాడు. ఇది చరిత్ర. బిడ్లరా, చరిత్రలో ఇశ్రాయేలీల జీవితాల్లో ఏది జరిగిందో వాక్యం బోధిస్తున్న నా బ్రతుకులో, వాక్యం వింటున్న మీ బ్రతుకులో, రాబోయే కాలంలో ఏ క్రైస్తవుని జీవితంలోనైనా దేవుడు మాధుర్యాన్ని పంచుతాడు. బ్రతుకంతా మాధుర్యాన్నే దేవుడు ఇవ్వడం. అప్పుడప్పుడు జీవితంలో చేదును కూడా నీ చేత తినిపిస్తాడు. చేదైన అనుభవాలను కూడా దేవుడు నీ చేత బలవంతంగా త్రాపిస్తాడు. మాధుర్యాన్ని పెంచాడు, పంచుతాడు, పంచబోతున్నాడు. ఎట్ దట్ సేమ్ టైం నీ వ్యక్తిగత జీవితంలో చేదైన అనుభవాలు, బాధాకరమైన పరిస్థితులు కూడా కొన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితంలో తప్పకుండా దేవుడు అనుమతిస్తాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, 7:14. ప్రసంగి గ్రంథం 7:14 చివరి మాట, దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అంటాడు. సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు బాధపడు అని అనలా, ఆపద్దినమందు యోచించు. ఎందుకంటే సుఖదుఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు అంటాడు. అమ్మా, నా వైపు చూడు. నీవెంత గొప్ప భక్తిపరురాలివైనా, నీవెంత గొప్ప భక్తిపరుడువైనా, నేనెంత భక్తిపరుడునైనా, ఆకాశం నుంచి ఊడిపడిన పౌలు లాంటి గొప్ప భక్తులమైనా, మన బ్రతుకులో తప్పకుండా సుఖ దుఃఖాలను దేవుడు జత చేసి ఉంచాడు. చేదైన వాటిని కొన్నిసార్లు నీ జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడు అనుమతిస్తాడు. ఆర్థికపరమైన విషయాల్లో చేదు. ఒకప్పుడు కట్టల కట్టలు చేతుల్లో చూసిన నీ చేతులే ఇంట్లో చిల్లర పైసల కోసం వెతికే రోజులు కూడా ఆ చేదును దేవుడు నీకు అనుమతిస్తాడు. లేడి పిల్లలాగా చెంగు చెంగుమని ఎగురుతూ పరిగెత్తే నీ జీవితంలో ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా ముందుకు వేయలేని అనారోగ్యమనే చేదు కూడా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. మాధుర్యాన్ని త్రాగిన మనం చేదును కూడా దేవుడు అనుమతించినప్పుడు స్తుతిస్తూ దాన్ని మనం త్రాగాలే కానీ, మాధుర్యాన్ని ఇచ్చినప్పుడు స్తుతించి, చేదైన జీవితాన్ని, చేదైన అనుభవాలు దేవుడు అనుమతించినప్పుడు దేవుని మీద మనం సనిగే వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు నీకు సుఖాన్ని ఇచ్చాడా? సుఖదినమున సుఖంగా బ్రతుకు. దుఃఖాన్ని ఇచ్చాడా? దుఃఖదినాన ఆ దుఃఖము నుండి తప్పించబడటానికి ఆలోచన చేయాలి కానీ దుఃఖదినాన మనం సనిగేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. సరే, అసలు దేవుడు మన జీవితంలో ఎందుకు మారా మార్గం గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు? దాని వెనుక కూడా మారాలాంటి బాధలు, మారాలాంటి కష్టాలు, మారాలాంటి దుఃఖాలు, మారాలాంటి సమస్యలు, మారాలాంటి వేదనలు ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు? దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. 36:15 చక్కటి విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది. 36:15 వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయును. గమనించండి, శ్రమపడు వారిని శ్రమల వలన, శ్రమలలో విడిపించును, బాధ వలన
వారిని విధేయులుగా చేయును అని రాసింది. వింటున్నారా? బాధట ఒక వ్యక్తిని విధేయుడిగా మార్చిద్దట. ఎందుకు దేవుడు మన జీవితంలో చేదైన వాటిని మన చేత త్రాపిస్తాడో తెలుసా? ఎంత గొప్ప సేవకుడైనా తన మార్గంలో ఏదో ఒక రోజు మారకుండా వెళ్ళాల్సిందే. నీవెంత నీతిపరుడువైనా, ఎంత భక్తి కలిగిన వాడివైనా, ఎంత యథార్థమైన జీవితం జీవించేవాడివైనా దేవుడు మారకుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎందుకో తెలుసా? బాధల వలన వారిని విధేయులుగా దేవుడు చేస్తాడు అని రాసింది. ఎందుకు బాధలు నీ జీవితంలో, నా జీవితంలో అనుమతిస్తాడంటే ఆ బాధ అంట ఒకరిని విధేయుడిగా మారుస్తుందట. ఇది మన జీవితంలోనే కాదు, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారికి కూడా పరలోకపు తండ్రి ఎలా విధేయతను నేర్పాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. 5:8 ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. బిడ్డలారా, వింటున్నారా? నేను గమనిస్తాను, శ్రమలలో పుట్టే విశ్వాసులు ఉంటారు, శ్రమలలో పెరిగే విశ్వాసుల పిల్లలు ఉంటారు. శ్రమల్లో పుట్టే పిల్లలు ఎంత విధేయులుగా బ్రతుకుతారంటే అంత విధేయులుగా బ్రతుకుతారు. సమృద్ధిలో పెరిగే పిల్లల్లో అంత విధేయతను, అందరిలో కాదు, సమృద్ధిలో పెరిగిన వాళ్ళలో కూడా విధేయత కలిగిన వాళ్ళు ఉన్నారు, లేరు అని నేను చెప్పను. ఇస్సాకు సమృద్ధిలోనే పెరిగాడు, కానీ విధేయుడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఏమని రాసిందంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కంట శ్రమల ద్వారా విధేయతను నేర్పాడు అని వాక్యంలో రాసింది. బాధల వలన విధేయులుగా చేస్తాడు, అదే శ్రమల వలన విధేయులుగా చేస్తాడు. బిడ్డలారా, నీ జీవితంలో నీకెదురయ్యే ఏ శ్రమైనా నిన్ను నాశనం చేయటానికి రాబోదు కూడా. ప్రతి శ్రమ ఒక ఆత్మీయ పాఠాన్ని, ఒక ఆత్మీయ అనుభవాన్ని నీకు నేర్పుతుంది. నేర్పాలని ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు నేర్చుకుంటే మారా దాటి సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నాకు బాగా పరిచయమైన, మన పరిచర్యను ప్రేమించే ఓ మంచి భక్తి కలిగిన కుటుంబం ఉంది. వారు మన మందిరానికి హైదరాబాద్లో ఉండరు. మీకులాగే దూరం నుంచి లైవ్ చూస్తూ మన పరిచర్యను బాగా అభిమానిస్తారు. ఒక 2 సంవత్సరాల క్రితం సడన్గా ఆ తల్లి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. అన్నయ్య, బ్రదరు బ్యాంక్ మేనేజర్ అని మీకు తెలుసు కదా, తెలియని నేరం నా భర్త మీద మోపబడి డ్యూటీలో నుంచి సస్పెండ్ చేశారు అన్నయ్య. 6 నెలలు సస్పెండ్ చేశారు. అది నేరం రుజువైతే అసలు తీసేటట్లుగా ఉన్నారు, లేదు నేరం రుజువు కాకుండా తప్పుడు ఆరోపణ అయితే తీసుకుంటారు. ఇదన్నయ్య పరిస్థితి అని ఆ బిడ్డ ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. అమ్మా, యోసేపు మీద కూడా చేయని నేరం పడింది. మనం ఆరాధించే యేసయ్య కూడా చేయని నేరానికి సిలువ వేయబడి సమాధి చేయబడ్డాడు. చేయని నేరం మోపబడిన యోసేపు చెరలో నుంచి ఎట్లా బయటకు వచ్చాడో, చేయని నేరం మీద చంపబడి సమాధిలోకి ప్రభు వెళ్ళి ఎలా పునరుద్ధానుడై ఆయన బయటకు వచ్చాడో, నిశ్చయంగా నీ భర్త కూడా బయటకు వస్తాడు. ఒకవేళ తను తప్పు చేస్తే క్షమాపణ అడగమని చెప్పండి. అధికారుల దగ్గర ఒప్పుకొని, లేదు అన్నయ్య, నా భర్త నిర్దోషి, నిరపరాధి, నేరం మోపబడింది, అమ్మ తప్పకుండా అని మేము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని మహాకృప 6 నెలలు అనుకున్నది 5 నెలల్లోనే రుజువైపోయింది. ఆ బిడ్డ నిర్దోషి అని తెలిసింది. ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఈ 5 నెలల జీతం కూడా ఒకేసారి ఇచ్చారు. 5 నెలల తర్వాత ఆ చెల్లి ఫోన్ మధ్యలో మాట్లాడుతూ ఉంది. 5 నెలల తర్వాత ఫోన్ చేసి ఉద్యోగం పొందుకున్న తర్వాత ఏముందో తెలుసా? అన్నయ్య, మా భర్త నిజంగా సస్పెండ్ అవటం మాకు నిజంగా మంచిది అన్నయ్య. ఈ మారాకు రావటం నిజంగా మా జీవితంలో గొప్ప మేలు అన్నయ్య. ఉద్యోగం పోయినప్పుడు అల్లాడేం కానీ
నిజంగా ఉద్యోగం పోవటం నిజంగా చాలా మేలని ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నయ్య. మా జీవితంలో మారా తాగటం చాలా మంచిదైంది అన్నయ్య అంది. మారా తాగటం ఎలా మంచిదమ్మా అన్నాను. అన్నయ్య, ఈ మారా మా బ్రతుకుల్లో 2 పాఠాలు నేర్పింది. ఏవి నేర్పిందమ్మా అన్నయ్య? మా భర్త గడిచిన 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల ఉద్యోగంలో మేము దాచుకుంది వెనకేసుకున్నదంటూ ఏమీ లేదు. డబ్బంటే విలువ లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళం. ఏ నెల జీతం ఆ నెల మొత్తం ఖర్చు అయిపోయేది, పైసా కూడా మిగిలేది కాదు. అన్నయ్య, ఈ దినాల్లో రూపాయి కోసం, చిల్లర పైసల కోసం కూడా వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రూపాయి విలువ మాకు తెలిసిందన్నయ్య. 1 రూపాయి ఎంత విలువైందో దాని విలువ మాకు తెలిసిందన్నయ్య. ఈ లాక్డౌన్ ఈ సస్పెండ్ దినాల్లో ప్రతి చిల్లర పైసా ఎంత విలువైనదో, డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో జాగ్రత్త ఈ శ్రమల ద్వారా మాకు నేర్పాడు అన్నయ్య. అమ్మ, 2వ పాఠం ఏంటమ్మా అన్నయ్య? ఉద్యోగం ఉందనే అహంకారంతో, అహంకారం కాదు కానీ దేవుని మీద అంత ఆధారపడేవాళ్ళం కాదు. రూపాయి కావాలన్నా, ఓ 10 రూపాయలు అవసరం ఉన్నా ఏముంది, ఏటీఎంకి వెళ్ళటం, కార్డు పెట్టడం, తీసుకోవటం. డబ్బు ఉండేదన్నా మాకు ప్రార్థన అంతా దేవుని మీద అంత ఆనుకునే వాళ్ళం కాదు. ఈ 5 నెలల్లో దేవుడు మాకు ఆయన మీద ఆనుకోవటం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రార్థన ద్వారా సమస్య నుంచి విడుదల పొందటం, ప్రార్థన ద్వారా పోషించబడటం, ఏ చిన్న కష్టం వచ్చినా దేవుని మీద ఆనుకోవటం, ఆధారపడటం దేవుడు మాకు నేర్పాడు అన్నయ్య. ఈ మారానే మా జీవితంలో రాకపోతే రూపాయి విలువ మాకు తెలిసేది కాదు, దేవుని మీద ఆనుకోవటం మాకు వచ్చేది కాదు. ఈ మారా మా బ్రతుకులో రూపాయి విలువ మాకు నేర్పింది, దేవుని మీద ఆనుకోవటం నేర్పింది, ప్రార్థన నేర్పింది. బిడ్డ, నీ జీవితంలో కూడా నీవు ప్రయాణమయ్యి వెళ్ళే మార్గంలో తప్పకుండా మారాకు దేవుడు తీసుకొస్తాడు. ఏదో ఒక పాఠం నీకు నేర్పాలనుకుంటాడు. నిశ్చయంగా ఆ మారా ఎదురైనప్పుడు దేవుడు నేర్పే పాఠాన్ని మనం నేర్చుకుందాం గాక. ఆమేన్. 2వది, దీనిలో నుంచి మనం నేర్చుకునే 2వ పాఠం, మారా ఎదురైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో ఒకసారి చూడండి. ఈ మాట నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి, ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనగగా. బిడ్డలారా, ఇక నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజల ఈ ప్రయాణంలో ఎప్పుడు సమస్య వచ్చినా ఒకరి మీద ఒకరు సనుగుకోవటం వాళ్ళు ప్రారంభించేవాళ్ళు. మోషే మీద సనిగారు, ప్రధాన యాజకుడైన అహరోను మీద సనిగారు. ప్రజలు ఒకరి మీద ఒకరు సనుక్కోవటం ప్రారంభించారు. కాలేబు మీద సనిగారు, యెహోషువ మీద సనిగారు. అంటే సమస్య ఎదురైనప్పుడు ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే సనిగేటువంటి ప్రజలుగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, మీ కుటుంబాల్లో కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ సమస్యలు రాక మానవు. సమస్యలు వచ్చినప్పుడు సనగటం కాదు మనం చేయాల్సింది. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి. ఇందాక చదువుకున్నాం కదా, సుఖదినాన సుఖంగా ఉండు, ఆపద్దినమున సనుగు అని అనలా. ఆపద్దినమున ఈ ఆపద నుంచి విడుదల పొందటానికి ఎలాగో మార్గం యోచించు, ఆలోచించు అన్నాడు. నీ కుటుంబంలో ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే భర్త మీద భార్య సనగటం నో, భార్య మీద భర్త సనగటం, పిల్లల మీద తల్లిదండ్రులు సనగటం, తల్లిదండ్రుల మీద పిల్లలు సనగటం, క్రైస్తవ కుటుంబాలలో సనుగుడు అనేది ఉండకూడదు. సంఘానికి వస్తే సేవకుల మీద సనగటం, సేవకుల మీద విశ్వాసులు సనగటం, విశ్వాసుల మీద సేవకుడు సనగటం, విశ్వాసుల్లో ఒకరి మీద ఒకరు సనగటం, సనుగుడు ఎక్కడుంటుందో సంహార దూత అక్కడుంటాడు. అమ్మా, పదే పదే నీ భర్త మీద నువ్వు సనిగేదానివైతే నీ ఇంటిలో సంహార దూత ఉంటాడు. తస్మా జాగ్రత్త. అయ్యా, తల్లిదండ్రుల మీద పదే పదే నువ్వు సనిగేవాడివైతే
నీ ఇల్లు సంహార దూతకు సింహాసనంగా మారుతుంది అన్న సంగతి గ్రహించు. సంఘానికి వచ్చినప్పుడు ఎప్పుడు విశ్వాసుల మీద సేవకుడు సనిగేవాడైతే, సేవకుడి మీద విశ్వాసులు సనిగే వాళ్ళైతే, సనిగే ప్రతి చోట సంహార దూత ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడింది. నిజంగా చూడండి, ఎక్కువగా క్రైస్తవ అనేక చోట్ల కుటుంబాలలో ఒకరి మీద ఒకరు సనగటం. సమస్య చిన్నదే, సనుగుడు మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు భార్య వంట చేసింది, చికెన్ ఏదో చేసింది, పొరపాటున కాస్త ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, మన మగమహారాజు పలచగా కలుపుకుంటే పోద్ది. ఉప్పు ఎక్కువ వేసినప్పుడు కూరలో పలచగా కలుపుకుంటే పోద్ది. మనోడు కలుపుకోకపోగా ఈ చికెన్ ముక్క దీన్ని ఏమంటాడు తెలుసా? భార్య వైపు చూసి, అసలు నిన్ననేమి సుఖమే, మీ అమ్మ నానాల 25 సంవత్సరాలప్పుడు నీకు పెళ్లి చేసింది, కనీసం వంట కూడా నీకు నేర్పల, నిన్ననేమి సుఖమే, మీ అమ్మ నానాలా, మీ నాన్న అనాలా అని చెప్పి ఆ చికెన్ ముక్క దగ్గరకు వచ్చేసరికి రోజంతా సనుగుడు సనుగుడు సనుగుడు. యేసన్న గారు చెప్పేవాళ్ళు, చికెన్లో కానీ మటన్లో కానీ ఉప్పు ఎక్కువైతే అసలు పొరపాటున ఒక్క నెగిటివ్ మాట కూడా అనరంట. ఏముంది, ఉప్పు ఎక్కువైన చికెన్లో కాస్త నీళ్లు పోసుకుంటారట. నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు ఎడిది అయిపోద్ది కదా, ఆ తర్వాత దాన్ని తింటారంట. ఉప్పు ఇట్లా ఎక్కువైందే అని సనగరంట. వీడు మన మగ మహారాజులు ఉన్నారు, కాస్త ఉప్పు ఎక్కువైనా, కాస్త కారం ఎక్కువైనా, కాస్త ఉప్పు తక్కువైనా, అమ్మ కాస్త ఉప్పు తక్కువైంది తీసుకురా ఇద్దాం, లేదు ఎక్కువైంది ఈసారి తగ్గించు అని ఒక మాటతో చెప్తే వదిలిపోద్ది. ఎక్కడికి వెళ్తాడో తెలుసా? నిన్ననేమి సుఖమే, మీ అమ్మ నానాలా, మీ నాన్న అనాలా అని అన్నాడు అనుకోండి, ఇక సిస్టర్ ఊరుకుంటుందా? మా అమ్మనంటే మొత్తం మీ కాందానా మీ బెల్ట్ మొత్తం షేక్ చేసేస్తా. మీ అమ్మిదే నేర్పిందా ప్రతి మాటకి భార్య అనాలని? మీ నానిదే నేర్పాడా? ఉప్పు దగ్గర రోజంతా సనుగుడు 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 సనుగుడు. తండ్రి లేకపోతే తల్లి కొడుకును మటన్ షాప్కి పంపిస్తుంది. రై మంచి మటన్ తీసుకురారా అంటది. చిన్నపిల్లోడు వెళ్ళటంతో ఆ మటన్ షాప్ ఆయన మామూలుగా ఏం చేస్తాడు, బొజుగురు తెల్లగా ఉన్నది ఏదో మొత్తం చెదారి వేస్తాడు. వాడు తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చాడు. చూడటంతో తల్లి ఏం చేస్తుందో తెలుసా? కొడుకుని చూసి, రై దొన్నపోత ఏ మాంసం తీసుకురావాలో తెలియదురా నీకు, తింటావు ఎంత తింటావు, చూడండి నా వైపు, తింటావు ఎంత తింటావు, పంది తిన్నట్టు తింటావు. కొడుకును పట్టుకుని నేను వెళ్ళేటప్పుడే చెప్పా, మంచి మటన్ తీసుకురారా అని చెప్పా. నువ్వు బొజుగురు తీసుకొచ్చి ఇది ఎవరికి పెడతావు, ఎవరి ముక్కులో పెడతావు అని. ఇక చూడండి, అమ్మ గిటారు స్టార్ట్ చేస్తుంది. వాయించటం స్టార్ట్ చేసిందంటే మధ్యాహ్నం భర్త భోజనానికి వచ్చిన దాకా ఆ బొజుగురు మాంసం, మంచి మాంసం తీసుకోదు, సనుగుడు. వాడు అనుకుంటాడు, ఇక బతికున్నంతకాలం మటన్ షాప్కి వెళ్ళకూడదు. సరే, ఎంతటితో ఆగిపోయిందా? లేదు. ఇక భోజనాన్ని కూర్చునేటప్పుడు మన బెదరొస్తాడు. బెదరొచ్చి, ఏంటే ఒక్క ముక్క కూడా తగలట్లేదు, అంత తోలు తొక్క తగులుతుంది ఏంటి అంటాడు. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తుంది, అమ్మ మీ పుత్రరత్నం, ఇది మీ పుత్రరత్నం చేసింది అని అంటంతో ఇక ఆ తండ్రి సెకండ్ క్వార్టర్ స్టార్ట్ చేస్తాడు. రేయ్ తలక ఇంతలా ఉందరా, అసలు లోపట ఏమైనా ఉందా అని ముగింపులో ఏమంటాడు తెలుసా? నా కడుపును చెడబుట్టేవురా అంటాడు. అరే, మటన్ దగ్గర సనుగుడు, ఉప్పు దగ్గర సనుగుడు, పప్పు దగ్గర సనుగుడు, బట్టలు సరిగ్గా ఇస్త్రీ చేయకపోతే సనుగుడు, కాస్త బ్లూ ఎక్కువైతే సనుగుడు, బ్లూ తక్కువైతే సనుగుడు. ప్రతి దానికి కుటుంబాల్లో ఎక్కడ చూసినా సనుగుడు. సనక్కుండా, రేయ్ మంచి మాంసం అంటే ఏం లేదురా, కాస్త తొడ మాంసం ఉంటుందిగా, తొడ
తొడ మాంసం దగ్గర కాస్త కన్ను ఉంటుందిరా, అక్కడ తీసుకోవాలరా, పొట్ట మాంసం తీసుకోకూడదురా అని 2-3 సార్లు మటన్ షాపు దగ్గర తీసుకెళ్ళి అడుగు చూపించావనుకో, ఆటోమేటిక్గా ఆ తర్వాత మంచిది తీసుకొస్తాడు. ఆ మంచి పని మనం చేయంగా, ఆ మంచి పని చేయంగానే సనుగుడుకు మాత్రం 24 గంటలు ఏ కుటుంబాల్లో చూసినా చూడండి, సనుగుడు 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 సనుగుడు. చూడండి, భార్య చెప్తుంది భర్తకి, అయ్యా కాస్త తలనొప్పిగా ఉంది, ఒళ్ళేదో కాస్త ఏమంటారు ఎంతమ్మడ పులిసినట్టు, పులపురం, రైట్, ఒళ్ళు కాస్త పులపురంగా ఉంది, ఏదో జ్వరం వచ్చినట్లుంది, కాస్త ట్యాబ్లెట్ తీసుకురాయా అని చెప్పింది. పాపం ఈయన ఏదో టెన్షన్లో బయటికి వెళ్ళిపోయాడు, మందులు తీసుకురావటం మర్చిపోయాడు. మధ్యరాత్రి 12 అయిపోయింది. రావటంతో తీసుకొచ్చావా ట్యాబ్లెట్లు అని అడిగింది. అయ్యో మర్చిపోయా అంటాడు. మర్చిపోయిన దానికి ఇక ఏం వదిలిపెట్టిద్దా? మాకు జ్వరం వస్తే పట్టించుకుంటామంటలే, అదే మీ అమ్మకు వస్తే, అదే మీ అక్కకు వస్తే, అదే మీ చెల్లికి వస్తే, అదే మీ బతికున్న తాతకు వస్తే, అదే మీ చచ్చిపోయిన తాతకు వస్తే అని గమనించండి. రాత్రి 2 దాకా ఇక అక్క కీబోర్డు కొడతానే ఉంటుంది. ఆడంటాడు, తల పగిలిపోతుంది ఆపు. చూడు అన్న ఎంత చక్కగా నవ్వుకుంటున్నాడో, చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటున్నాడో. ట్యాబ్లెట్ తెచ్చావా అంటది. అయ్యో మర్చిపోయింది తేలేదు. సర్లేండి రేపు మర్చిపోకుండా దండి అని అంటే పోయిద్దిగా. అట్లా అందగా ఇక వెళ్ళటం నన్ను ఎప్పుడు పట్టించుకున్నావు, నా పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నావు, అదే మీ అన్న పిల్లలకు బాగాకపోతే, మీ అక్క పిల్లలకు బాగాకపోతే, మీ మేనల్లులకు బాగాకపోతే, మీ అమ్మకు బాగాకపోతే పరిగెత్తుకుంటా వెళ్తావు, నన్ను ఎప్పుడు పట్టించుకున్నావు అని ముగింపులో ఏమంటుందో తెలుసా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంటికి వచ్చి, అసలు ఈ ఇంటి మనిషిగా నన్ను ఎప్పుడు చూశారు మీరు? ఎప్పుడు నన్ను బయట చూసినట్టే చూస్తారు. అయిపోయా సరుగుడు. బిడ్లరా జ్ఞాపకం చేస్తాను, క్రైస్తవ కుటుంబాలలో సనుగుడు అనేది ఉండకూడదు. ఆపద్దినాన యోచించు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, నీ వల్లనే నా కుటుంబం ఎట్లా అయింది, నీ వల్లనే నా కుటుంబం ఎట్లా అయింది, నీ వల్లనే నా కుటుంబం ఎట్లా అయిందని ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకునేవారిగా ఉండకూడదు. జ్ఞాపకం చేస్తాను, ఏ కుటుంబంలో సనుగుడు ఉంటుందో ఆ ఇంటిలో సంహారదూత తిరుగుతూ ఉంటాడు. సంహారదూత ఏం చేస్తాడో తెలుసా? ఇంకా రెచ్చిపో, భార్యను మాట అంటాం కాదు నువ్వు కొట్టు. భార్యతో అంటాడు, నువ్వు ఒక మాట అంటే కుదరదు, భర్త మీద రెచ్చిపో. సాతాను ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో సనుగుడున్న ఇల్లు కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు మన ఇంట్లో సనుగుడు కాదు కానీ స్తుతించే జీవితం మన నోట ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఉప్పు ఎక్కువైన చికెన్ ముక్క మన దగ్గరికి వచ్చిన దేవా, కనీసం కారపు మెతుకులు తినే పరిస్థితుల్లో కూడా ఈరోజు లోకంలో ఎవరు లేరు కదా. కారపు మెతుకులు తినే పరిస్థితుల్లో కూడా లోకంలో చాలామంది ఉన్నారు కదా. నా బ్రతుకులో ఇదైనా ఇచ్చావు, నీకు స్తోత్రం అని జీవితంలో ఏ మేలైనది నువ్వు పొందుకున్నా, ఏ చేదైనది పొందుకున్నా మనం స్తుతిస్తూ ఉంటే మీరు ఎరుగుదురు కదా, స్తుతించే చోట సాక్షాత్తు దేవుడు ఉంటాడు. ఎందుకంటే స్తుతులు దేవునికి సింహాసనాలు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు అనుకోండి, వెంటనే కుర్చీ వేస్తాం కదా, ఆ కుర్చీ ఆ అతిథి కూర్చోవటానికి సింహాసనం. యేసయ్య మన హృదయ గదిలో కూర్చోవాలంటే ఆయనకు ఈ ప్లాస్టిక్ కుర్చీ సింహాసనం కాదు, బంగారు కుర్చీ దేవునికి సింహాసనం కాదు, నీ ఇంటిలో ఉన్న సోఫా సెట్ దేవునికి సింహాసనం కాదు. ఏది దేవునికి సింహాసనమో తెలుసా? నీ నోట నుండి బయలుదేరే స్తుతినాదం దేవునికి సింహాసనం. తమ్ముడా, మాధుర్యం త్రాగినప్పుడు స్తుతించు, చేదును తాగినప్పుడు స్తుతించు. యోబు భార్య అంటది, ఇంకా ఎందుకు స్తుతిస్తావయ్యా దేవుణ్ణి? దేవునిని దూషించి మరణంగా. యోబు అంటాడు, దేవుని ద్వారా మాధుర్యాన్ని పొందిన మనం, దేవుని ద్వారా మేలును పొందిన మనం
కీడును అనుభవింప తగదా, కీడును కూడా అనుభవిద్దామని ఆ కీడులో కూడా దేవుని స్తుతించాడు. ఏం జరిగిందో తెలుసా? కీడులో కూడా దేవుని స్తుతించడాన్ని బట్టి ఆ స్తుతి దేవునికి సింహాసనంగా మారి ఆ సింహాసనం మీద దేవుడు కూర్చొని యోబు పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతల ఆశీర్వాదం యోబుకు దేవుడు దయచేశాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న తమ్ముడా, నీ బ్రతుకులో ఏం పోగొట్టుకొని నువ్వు కూర్చున్నావు? చెల్లెమా, బ్రతుకులో ఏం పోగొట్టుకొని కూర్చున్నావు? నా ప్రియ తల్లి, ఈ వాక్యం వింటున్న నా ప్రియ తండ్రి, నా అన్నయ్య, జీవితంలో ఏం పోగొట్టుకొని కూర్చున్నావు? పోగొట్టుకున్న స్థితిని బట్టి మనసులో దేవుని మీద సనుగుతున్నావా? నా సనుగుడు సంశయాలు మానేయి. సనుగుడు నీ లోపల నుంచి ప్రక్కన పెట్టాయి. నువ్వు ఎంత పోగొట్టుకున్న స్థితిలో, నేను అంటాను, యోబులాగా సర్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు మనలో ఎవరున్నారు? నో. యోబు సర్వాన్ని పోగొట్టుకొని దేవుని స్తుతించాడు కదా. నువ్వు ఏం పోగొట్టుకొని నిరుత్సాహంలో నువ్వు నీ ఇంట్లో కూర్చున్నావో, ఓ దైవజనుడిగా చెప్తున్నాను, కూర్చున్న చోటే, దేవా, ఈ చేదు కూడా ఓ మేలు కోసమే నా బ్రతుకులు అనుమతించావు. త్రాగుతున్నానయ్యా, నీకు స్తోత్రం. ఈ కష్టాన్ని కూడా నా బ్రతుకులను అనుమతిస్తున్నాను, నీకు స్తోత్రం. నీ కష్ట స్థితిని బట్టి నువ్వు ప్రభుని స్తుతించు. స్తుతి నీ స్థితిని మార్చునుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్. రైట్. గమనించండి, సారీ, మూడవది, ఇశ్రాయేలు ప్రజలు సనిగితే, చూడండి ఆ మాట, నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం, 24, 25. తమ్ముడు 24 ముగింపు కూడా చూయించు కొంచెం. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా, 25, అతడు యెహోవాకు మొరపెట్టెను. రైట్. హల్లెలూయా. నా వైపు చూడండి. ప్రజలేమో సనుగుతున్నారు. ఆ సనుగుడు విని మోషే ఇశ్రాయేలు ప్రజల వైపు చూసి, మరి విశ్వాసం లేని మూర్ఖతరమా, ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగించి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడే, అయినా దేవుని మీద మీరు విశ్వాసం ఉంచరా అని ఆ ప్రజల మీద సనగట్లా. ఒరే, ఏతాములో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నిలవబడి ఇంత చిత్ర విచిత్రాలు దేవుడు మన కళ్ళ ముందు జరిగిస్తే ఇంకా దేవుని మీద మీకు విశ్వాసం కుదరట్లేదా? ఎంతకాలం మిమ్మల్ని భరించాలరా విశ్వాసం లేని తరమా అని సనగట్లా. వరే, ఇంతకు మునిపే కదరా 3 రోజుల క్రితం ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చాడు. ఎంత భీకర మహత్కార్యం దేవుడు కళ్ళ ముందు జరిగిస్తే ఈ చిన్న సమస్యకే దేవుని మీద సనుగుతారా అని వాళ్ళ మీద సనిగి దేవుడి వైపు చూసి, దేవా, నాకు ఎట్లాంటి వాళ్ళని ఇచ్చేవేంటయ్యా, అంతా పరమానందే శిష్యులు, ఒక్కడో సరైనోడు లేడయ్యా, ఒక్కడో నాకు తగినోడు లేడయ్యా, ఈ 6 లక్షల మందిలో ఒక్కడు కూడా నాకు తగిలినోడు లేడు. వాట్ నాన్ సెన్స్ అయ్యా ఇది, అసలు వీళ్ళతో నేను ఉండాలనుకోవట్లేదు దీహే ప్రభా అని దేవుని మీద సనగలేదు, ప్రజల మీద సనగల. బిడ్డలారా, వింటున్నారా? కొన్నిసార్లు నాయకులకు విసుకొస్తుంది. విసిగినా సనగకూడదు. దిద్దుబాటు చేయి. తప్పు చేశారా దిద్దుబాటు చేయి, పొరపాటు చేశారా సరిచేయి కానీ పద్దాకల వాళ్ళని చూసి నువ్వు సనుగుతా ఉన్నావు అనుకో, సనిగే చోట ఎవరుంటారు? తమ్ముడు చెప్పు. సనిగే చోట ఎవరుంటారు? సనిగే చోట సంహారకుడు ఉంటాడు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పద్దాకల పిల్లల మీద సనుగుతూనే ఉంటారు. రేయ్, అంత ఖర్చు పెట్టి కాలేజీలో చదివించారా? నువ్వు వేసుకున్న సొక్కాయి చూడు ఎంత ఖరీదో, నువ్వు వేసుకున్న ప్యాంటు చూడు ఎంత ఖరీదో, నువ్వు వేసుకున్న బూట్లు చూడు ఎంత ఖరీదో, మళ్ళీ దానికి దూరు టై ఒకటి, నీకు టక్ ఒకటి, ఎంత తింటావురా? ఎంత. ఇక ఆ తర్వాత పల్లెటూళ్ళు వచ్చే మాట ఏంటో తెలుసా? దొన్నపోతు, బర్రెపట్ట, పంది. బిడ్లరా, తప్పు చేస్తే దిద్దు. సనుగుడు క్రైస్తవ జీవితానికి అది సరి అయినది కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గమనించండి,
ఇక్కడ చక్కటి విలువైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు దైవజనుడైన మోషే ప్రజల మీద సనగలేదు, అలాంటి ప్రజలనిచ్చిన దేవుని మీద సనగలేదు. వింటున్నారా? ప్రజల మీద సనగలేదు, అలాంటి ప్రజలనిచ్చిన దేవుని మీద సనగల. ప్రజలు సనుగుతూ ఉంటే మోషే యెహోవాకు మొర్రపెట్టెను. సమస్య నీకు ఎదురైనప్పుడు మొరపెట్టే జీవితం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక. చెప్దాం గట్టిగా, ఆమేన్. సమస్య నీ బ్రతుకులో ఎదురైనప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ప్రార్థనలోనే ఉంది. ఆ సమస్యకు విడుదల ప్రార్థనలోనే ఉంది. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే అనుభవం ప్రార్థనలోనే ఉంది. నీ దుఃఖం సంతోషంగా మార్చబడే స్థితి ప్రార్థనలోనే ఉంది. మోషే మొరపెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట, యెహోవా చెట్టును చూపించెను. చూడండి ఆ మాట. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి చెట్టును చూయించెను. అది నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను, మీకు అవకాశం ఉంటే నోట్స్లు రాసుకోండి. సనిగేవాళ్ళు సమస్యగా మారారు, ప్రార్థించేవాడు సమస్యకు పరిష్కారంగా మారాడు. ఆమేన్. సనిగేవాడు సమస్యగా మారాడు, ప్రార్థించేవాడు సమస్యను పరిష్కరించే పరిష్కారకుడుగా మారాడు. బిడ్లరా, నీ ఇంటిలో నువ్వెప్పుడు సనిగే భార్యగా ఉంటే నీ భర్తకు ఒక సమస్యగా మారుతావు. ఓ పురుషుడా, పద్దాకల భార్య మీద సనిగేవాడివైతే నీ భార్యకు నువ్వు ఒక సమస్యగా మారుతావు. తల్లిదండ్రులారా, పిల్లల మీద పదే పదే మీరు సనుగుతూ ఉంటే దిద్దుబాటు చేయండి, బెత్తం వాడండి, తప్పులేదు. బెత్తం వాడండి. కొడుకుని చూసి పద్దాకల సన్నాసుడు పుట్టాడు, దరిద్రుడు పుట్టాడు. నో, అసలు ఈ మాటలు క్రైస్తవ బిడ్డలకు పొరపాటున తగినది కాదు. ఎప్పుడు పిల్లల మీద సనగటం సనగటం సనగటం, ఇంటికొచ్చిన కోడల మీద సనగటం సనగటం. సనిగే గుణం ఏ ఇంటిలో ఉన్నా సనిగేవాడు సమస్యగా మారుతాడు. ప్రార్థించేవాడు మాత్రం సమస్యను పరిష్కరించే పరిష్కారకుడుగా మారతాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా తట్టు చూడండి. నా తట్టు చూస్తూ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ ఇంటిలో మీరు సమస్యగా మారారా, పరిష్కారంగా మారారా? ట్రబుల్ మేకర్గా మారారా, ట్రబుల్ షూటర్గా ఉన్నారా? మీ ఇంటిలో మీ స్థానం ఏంటి? నేను అడిగేది తండ్రి స్థానం, తల్లి స్థానం, నో, అది కాదు నేను అడిగేది. మీరుంటున్న ఇంటిలో, మీరు వెళ్తున్న సంఘాలలో ట్రబుల్ మేకర్గా మారారా, ట్రబుల్ షూటర్గా మారారా? ఎలా ఉన్నారు ఇంట్లో? సమస్యలు సృష్టించే వాళ్ళగా మారారా? అంటే నీ వలన పదే పదే ఇంట్లో సమస్యలు వస్తున్నాయంటే నీ బుద్ధి సనిగే బుద్ధి, జాగ్రత్త. ప్రార్థించేవాడు ఎక్కడున్నా సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుని జీవితంలో సమస్యలు సృష్టించే వాళ్ళగా కాకుండా సమస్యలు పరిష్కరించేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఒక అత్యంత విలువైన ఖరీదైన మాట చెప్తాను. మోషే దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆ మాట మరలా చూడండి. నిర్గమకాండం చూయించుతాముడు, ఇందాక చూయించిన మాటే. 15వ అధ్యాయం 25. చాలా చక్కటి మాట. నాతో కలిసి, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూయించెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఈ మాటను నువ్వు అర్థం చేసుకోగలిగితే
ఎన్నిసార్లు నీ బ్రతుకులో మారా ఎదురైనా ప్రభుని స్తుతిస్తావే కానీ పొరపాటున దేవుని మీద సనగం. ఏంటయ్యా ఆ సంగతి? 4వది ఇందులో నుంచి మనం నేర్చుకునే 4వ చక్కటి ఆధ్యాత్మిక పాఠం. ఇక్కడ మారా ఉంది, సమస్య ఉంది. ఈ మారాకు విరుగుడు చెట్టు ప్రక్కనే ఉంది. ఇక్కడ మారా ఉంది, చేదుంది. చేదుని విరిచే శక్తి కలిగిన చెట్టు కూడా ప్రక్కనే ఉంది. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో ఎప్పుడైనా సమస్య ఎదురైతే సమస్యకు పరిష్కారం కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. నమ్ము ఈ మాట. సమస్యలు రాకమాను, ఆపదలు అపాయాలు శ్రమలు రాకమాను. కానీ ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, ఏ సమస్య నీ బ్రతుకులో ఎదురైనా ఆ సమస్యకు పరిష్కారం కూడా ప్రక్కనే ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ప్రభా, ఈ నీళ్లు చేదైపోయినాయి, ఏం చేయాలి ప్రభా అని మోషే ఏడ్చి ఆడవక మునిపే, దేవుని దగ్గర మొరపెట్టక మునిపే దేవుడు ఆ చెట్టును చూయించాడు. బిడ్డలారా, మొక్క అని రాయలేదు. ఏంటంటే అది చెప్పాలి. చెట్టు అనే పదం అక్కడ వాడబడింది. అంటే చెట్టు అనేది రాత్రికి రాత్రి మొలిచిందని అనరు కదా, వింటున్నారా? రాత్రికి రాత్రి మొలకెత్తిన దాన్ని మొలక అంటారు. చెట్టు అంటే అది ఎప్పుడో పెరిగి ఒక చెట్టులాగా ఉంది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీకు సమస్య రాక మునిపే ఆ సమస్య వస్తుందని దేవుడు ముందుగానే గుర్తించి దాని కొరకు పరిష్కార మార్గాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఏ సమస్యలో చిక్కుకొని ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు? ఈ కూతురు వివాహం నేను చేయగలుగుతానో లేదో ఏడుస్తున్నావా? దాని కొరకు నీకు తెలుసా? అసలు ఆ కూతురు నీ గర్భంలో రూపించబడక మునిపే ఆ కూతురికి ఒక మంచి భర్తని, అనగా ఒక మంచి అల్లుణ్ణి ఆ కూతురు పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు కార్యం చేసే రోజు వచ్చినప్పుడు అది బయలుపరచబడింది. అప్పుడు అంటావు, దేవా పిచ్చిదాన్ని అయ్యా, ఏదో కంగారు పడ్డాను, పిచ్చోన్నయ్యా, ఈ కూతురు వివాహం చేయగలుగుతానో లేదోనని ఏదో కలవరపడ్డాను. ఎంత శ్రేష్టమైన అల్లుని సిద్ధపరిచావయ్యా, ఎంత శ్రేష్టమైన అల్లుని నా ఇంటికి తీసుకొచ్చావయ్యా, నీకు నా పాదాభివందనమేసయ్యా అని హృదయమారా ప్రభుని స్తుతిస్తావు. అయితే అది బయలుపరిచే వరకు మరుగ్గానే ఉంటుంది. మోషేకి తెలియలా, అయ్యో చేదు 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 చేదు, ఈ చేదుని విరిచేది ఎక్కడుందో అటు ఇటు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, మోషే సంకలో గొర్రె పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా అటు ఇటు ఎందుకు చూస్తావు? ప్రభా, ఎక్కడుందో సమస్యకు పరిష్కారం? సమస్య పక్కనే ఉందయ్యా పరిష్కారం. అంటే పరిష్కరించి ఆ చెట్టును రాత్రికి రాత్రి నువ్వు పుట్టించావా? లేదయ్యా, మీకు సమస్య రాకమునిపే సమస్యకు పరిష్కారాన్ని నేను ముందుగానే సిద్ధపరిచాను. క్రైస్తవుడా, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వాడివిరా తమ్ముడా నువ్వు. ఈరోజు నీవు అనుభవిస్తున్న ప్రతి సమస్యకి ముందుగానే నీ దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. భయపడుకో. యోసేపు చెరసాలకు వెళ్ళినప్పుడు ఏడ్చుంటాడు, ప్రభా ఈ చెరసాల్లో నాకు దిక్కు మొక్కు లేదయ్యా, దండం పెట్టేవాడు లేడయ్యా, భాషరగని ప్రజల మధ్యలో నేను బ్రతుకుతున్నానయ్యా, ప్రభా ప్రభా ఈ చెరసాలైనా నా బ్రతుకని చెరసాలలో ఉండి ఏడ్చుంటాడు. అద్భుతం చెప్పమంటారా? ఆ చెరసాలలోనే చెర విముక్తిని కలుగు చేసే పరిష్కారాన్ని చెరసాలలోనే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ముందుగానే. విన్నారా ఈ మాట? చెరసాలకి వెళ్ళి యోసేపు అనుకున్నాడు, ప్రభా నా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ప్రభా? దేవుడు అంటాడు, యోసేపు నువ్వు చెరసాలకు రాకమునిపే పరిష్కారాన్ని ముందు సిద్ధపరిచా. ఎవరా పరిష్కారం? పానదాయకుల అధిపతి వచ్చి అంటాడు, యోసేపు నాకు ఒక కల వచ్చిందయ్యా, ఈ కల భావన ఏంటో నాకు అర్థం కాలేదయ్యా, 3 రోజుల్లో నువ్వు విడుదల పొందుతున్నావు, భయపడుకో. పలానా రోజు నువ్వు విడుదల పొందుతున్నావు, భయపడుకో.
నిజమా యోసేపు? నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు యోసేపు. ఆ వ్యక్తి మరిచిపోయాడు. ఫరోకు కల వచ్చింది. అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అయ్యా ఫరో రాజా, కల కూర్చేం భయపడకో, మన దేశంలో మర్మాలను బయలుపరచగలిగిన వాడు ఒకరున్నారు. ఎవరు? అదే పోతిఫర్ ఇంట్లో అన్యాయం చేశాడని చేయని నేరం మోపబడి మన చెరసాల్లో మగ్గిపోతున్నాడే యోసేపు. ఆ వ్యక్తి ఎంత కలనైనా కలబో తేలిగ్గా చెప్తాడయ్యా. సరే పిలువు అన్నాడు. పిలిచినప్పుడు యోసేపు దగ్గర కబురు వెళ్ళినప్పుడు యోసేపు అనుకున్నాడు, అయిపోయింది నా పని. ఇక రాజే పిలిచాడంటే మెడకాయ మీద తలకాయ ఉండదు, తీసేస్తాడు. దానికి తగ్గట్టుగా ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, మంచి వస్త్రాలు వేశారు అనుకున్నాడు. గమనించండి, గొర్రెను మేకపోతును పొట్టేలును వదించేటప్పుడు ఊరేగింపు ఉంటుందిగా, మంచి మేకప్ డెకరేషన్ చేస్తారుగా. ఓహో, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ కదా, మొత్తానికి నా దీపం అని అనబోతున్నారు. అందుకనే ఈ మేకప్, ఈ డ్రెస్సు, గెటప్ అంతా దానికోసం, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ, అందుకనే ఈ ఆడంబరంతో తీసుకెళ్తున్నారు అని అనుకొని వెళ్ళాడు. బిడ్లరా, మీరు ఎరుగుదురు. ఆ తర్వాత ఫరో సింహాసనం మీద నుంచి లేచి నిలవబడి అంటాడు, యోసేపు, ఈ కలభావన నువ్వు చెప్పావు గనుక ఈ ఐగుప్తు దేశం అంతటిలో నా తర్వాత సింహాసనం నీదే. నీ ఆజ్ఞ లేకుండా ఒక కుక్క కూడా ఈ దేశంలో తోక ఆడించకూడదు. అది ఎట్టా దేవుడు చేస్తే అంతే. కుక్క కూడా తన తోక ఆడించడానికి వీల్లేదు. యోసేపుకి అర్థం కాల, ఇది కళా నిజమా, ఇది కళా నిజమా. పానదాయకుల అధిపతి పక్క నుండి ఇట్లా కూర్చుంటాడు, యోసేపు ఇక నుంచి నువ్వు మావులోడు కాదయ్యా, ఈ దేశానికే ప్రధానివి, ఫరో తర్వాత రెండో ఫరో నువ్వు, ఈ దేశానికి నువ్వు రాజువి, ఇది నిజం. పక్క నుండి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు యోసేపు అనుకొని ఉంటాడు, దేవా చెరసాల్లో ఉన్నప్పుడు సమస్య ఉంది అనుకున్నా కానీ నా సమస్యకు పరిష్కారం పక్కనే ముందుగానే సిద్ధపరిచావన్న సంగతి నాకు తెలియదయ్యా. చెలిమా, ఏ సమస్యలో ఉండి ఏడుస్తున్నావురా? ఏడవకో. అయ్యో విధవరాలను అయిపోయాను, నా పిల్లలకు దిక్కెవరు? ఏడవకో. అయ్యో చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నాను, అనాథను, నాకు దిక్కెవరు? ఏడవకో. అయ్యో కుటుంబానికి తల్లిదండ్రులకు దూరంగా దేశం కాని దుబాయ్ దేశంలో, దేశం కాని అరబ్ దేశంలో ఒంటరిగా ఉంటున్నాను, నాకు దిక్కెవరు? అయ్యో రకరకాల సమస్యలు నా చుట్టూతో ఉన్నాయి, నాకు విడుదలేది. ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. సమస్య నీకు ఎదురుగాక మునిపే సమస్యకు పరిష్కారాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. అసలు ఈ మాట చదువుతూ ఉంటే నా దేవుడు ఎంత నమ్మకమైన వాడో, నీ దేవుడు నీ పట్ల ఎంత బాధ్యత కలిగిన వాడో నా రోమాలు నెక్కర పొడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మారా అంటున్నారు, అయ్యో చేదు అని ఈరోజు అంటున్నారు. ఆ చెట్టు అంటుంది, ఐలారా ఐలారా, నేను అనాదిలో నియమించబడ్డాను. రేపు చెప్తా అసలు ఈ చెట్టు ఎవరు, ఆ చెట్టుకు చేదును విరిచే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. చేదును విరిచిన చెట్టు ఒక అద్భుతమైన వర్తమానం. చేదును విరిచిన చెట్టు, చేదు పుట్టక మునిపే, ఈ చేదు ఉండక మునిపే అనాదిలో సిద్ధపరచబడిన ఆ చెట్టు ఎవరు? రేపు రాత్రికి మనం విందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయ, గట్టిగా చెప్దాం హల్లెలూయ. సమస్య రాక మునిపే, సమస్య వాళ్ళ బ్రతుకులో ఎదురు కాక మునిపే దానికి పరిష్కారాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. మన పరిచర్యలో జరిగిన 2 అనుభవాలు చెప్తాను. మన మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు మందిరపు పైభాగం యెరూషలేములో డోమ్ ఆఫ్ రాక్ అని ఉంటుంది కదా. ఎందుకో నా హృదయంలో ఆ ఆశ, ప్రభు కూడా దాన్ని అనుమతించాడు. ఈ పై భాగాన్ని యెరూషలేములో ఉన్న డోమ్ ఆఫ్ రాక్ లాగా ఒక ఆర్చ్ లాగా కట్టాలి, ఆ ఆశ నాకు ఎప్పటి నుంచో ఉండేది. సరే, ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళాం. మొత్తం దరిదాపుగా అంతా డిజైన్ ఇచ్చారు. ఈ డోమ్ గూర్చి మాత్రం ఈ డోమ్ గూర్చిన ఆ ప్లాన్ మాత్రం ఇవ్వకుండా, చాలా మంచి ఇంజనీర్ ఆయన, నిజంగా
ఆయన ఈ మందిర నిర్మాణానికి ముందుగా సిద్ధపరిచిన ఒక శ్రేష్టమైన వ్యక్తి, నిస్వార్థపరుడు, చాలా మంచి ఇంజనీర్. అయ్యా ఇది ఇంకెక్కడైనా డిజైన్ చేయించుకోండి, నేను సివిల్ అయితే చేయగలుగుతాను కానీ ఈ మెకానికల్ డిజైన్ నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళండి అని అన్నాడు. నేను తిరిగి వస్తూ, ప్రభా మరలా ఇంకో చోట ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి మంచి ఇంజనీర్ మనకెక్కడ దొరుకుతాడు అని మాట్లాడుతూ చర్చికి వచ్చాను. సేవకురాలు, మేము సేవకులు ప్రార్థన చేశాం, ప్రభా ఎట్లా అని. ఈలోపు ఒకరోజు మేము మన చర్చికి వచ్చిన విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటే ఈలోపు ఒక అన్న అన్నాడు, అన్న ఇదంతా నాకు తెలిసిందే, మేము చేసే డిజైనే కదన్నా, ఏంటి ఆ డిజైన్ ఒకసారి చూపించండి అన్నారు. చూపించడంతో అన్న అన్నారు, అన్న దేవుని మహాకృప, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈ మెకానికల్ దేవుని కృప. ఆ అన్న చాలా మంచి వ్యక్తి. మన మెట్రో ట్రైన్ ఉంది కదా, హైదరాబాద్ మెట్రో ట్రైన్, ఆ మెట్రో ట్రైన్లో ప్రస్తుతం దేవుని కృప మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన మన చర్చికి వస్తాడు. అయితే ఆయనకి ఈ ఫీల్డ్ టచ్ ఉందన్న సంగతి నాకు తెలియదు. ఆ మాట చెప్పడంతో, అన్న దీని గురించి ఎందుకన్నా మీరు టెన్షన్ పడతారు, నాకు అప్పగించండి, అన్నీ దేవుని కృప, నేను అన్నీ సెట్ చేసి పెడతాను అన్నాడు. ఆ మాట అంటంతో ప్రభు నాకు గుర్తు చేస్తున్నాడు, పిచ్చోడా, నీకు ఈ సమస్య ఈరోజు రాబోతుందని నాకు ఎప్పుడూ తెలుసు. ఆ సమస్య రాబోతుందని నాకు తెలిసే పరిష్కారాన్ని కూడా నేను ముందుగానే సిద్ధపరిచి ఉంచా. అయితే అది ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? దేవుని సమయం వచ్చినప్పుడే అది ప్రత్యక్షపరచబడింది. ఆయన సమయం వచ్చేదాకా అది మోతగానే ఉంటుంది, మరుగ్గానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప 2020వ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇలా లైవ్ ఇస్తూ ఉన్నాం కదా. ఈ లైవ్ ద్వారా దేవుని మహాకృప, అతిశయానికి నేను చెప్పట్లేదు కానీ, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు తెలుగు భాష ఎరిగిన వారిలో ఒక లోతైన విషయాలు వినాలని కోరుకునే అనేక మంది మన తెలుగు వాళ్ళు మన పరిచర్య ద్వారా అందించబడే వర్తమానాలు వింటున్నారు. ఈరోజు కూడా ఒక చెల్లి, ఆ బిడ్డ చాలా భక్తి కలిగింది, అన్నయ్య సాయంత్రం 7:30 ఎప్పుడవుతుందా అని సాయంత్రం 5 నుంచి మా గుండెలు ఎదురు చూస్తూ ఉంటాయి, మా కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక 7:30కి లైవ్ వచ్చిందంటే 9:30 కానివ్వండి, 9:45 ఇక లైవ్ అయిపోయిన దాకా మేము ఇక్కడి నుంచి కదలం అన్నయ్య. అయితే అన్నయ్య, ఆ చెల్లి సంతోషంగా ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నయ్య, మిమ్మల్ని అక్కను మిమ్మల్ని చూస్తే మీరు మా ఇంటికి మా పెద్దన్న. ఎవరైనా అడిగితే జెరిమియా అన్న ఎవరమ్మా? మా ఇంటికి పెద్దన్న. జ్యోతక్క ఎవరమ్మా? మా ఇంటికి పెద్దక్క. అన్నయ్య, మిమ్మల్ని చూడటంతో మా ఇంటికి పెద్దన్నలాగా మాకు అనిపిస్తుంది అన్నయ్య. ఎంతమంది దేవుని కృప. మరొక మాట కూడా చెప్తాను. వాస్తవంగా లైవ్లో అమౌంట్ కానుగు పంపించండి అని దరిదాపుగా చెప్పిన దాఖలాలు మాకు లేవు. కానీ కొన్ని వందల మంది అన్నయ్య మీ గూగుల్ పే లేకపోతే ఫోన్పే పంపించండి అని చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, అది అనుభవించి మాకు తెలుస్తుంది. మాకిష్టం లేకపోయినా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇది యోగ్యమైనదా మరొకట, ఆ తర్వాత దేవుని అనుమతి పొందుకొని ఈ ఫోన్పే గూగుల్ పే ప్రజల సౌకర్యం కోసం అప్లోడ్ చేయటం జరిగింది. అమెరికా నుండి ఎంతోమంది భక్తిగా వాళ్ళు పొందుకున్న అనుభూతిని బట్టి వాళ్ళ స్థితిగతులకు తగినట్లుగా ఎంతోమంది. అయితే ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని మహాకృప ఈ లాక్డౌన్ దినాలు ప్రారంభం కాక మునిపే వాస్తవంగా మేము పెరిగిన విధానం ఏంటంటే, అంటే మేము మా నాయకులు మాకు నేర్పిన విధానం ఏంటంటే, మన ద్వారా ఎంత అద్భుతాలు జరిగినా మన పేరు బయటికి రాకూడదు, యేసయ్య పేరే బయటికి రావాలి. మనం ఎంత మరుగ్గా ఉంటామో దేవుడు అంత వెలుగులోకి తీసుకొస్తాడు. వాళ్ళు నేర్పిన ఆ ఆత్మ సంబంధమైన బోధలను బట్టి ప్రజలకు ఎక్కువ సాక్ష్యాలు చెప్పుకోవటానికి కానీ మరొకటి కానీ మేము ఇష్టపడం. సోషల్ మీడియాకి బయటికి రావటానికి కూడా మేము అంతగా ఇష్టపడం. ఎందుకో 2017 సంవత్సరం నుంచి
నా గుండెల్లో దేవుడు ఒక ఆలోచన, ఒక ఆరాటం పుట్టించాడు. ఏమనంటే, అందించబడుతున్న వర్తమానాలు యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేయకూడదు? ప్రభా, ఇది అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోద్దేమో కదా. ఒరి, అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది మిమ్మల్ని కాదురా, మీ నోట నేను ఉంచిన వాక్యాన్ని మీరు అడ్వర్టైజ్మెంట్ చేయి. నేను ఇచ్చిన వాక్యాన్ని ప్రజలకు మీరు తెలియచేయాలి. ఇది తప్పేం కాదు. దేవుడు నా హృదయం లోపట ఒక ప్రేరేపణ పుట్టిస్తూ ఉన్నాడు. ప్రేరేపణ. ఆ రోజుల్లో మందిరం కడుతున్న ఆ కష్ట స్థితిలో కొన్ని లక్షల రూపాయలు పెట్టి కెమెరా తీసుకున్నాం. మందిరానికి వచ్చి యవన పిల్లలకి చెప్పాం, తమ్ముళ్ళరా మీరు షూటింగ్ నేర్చుకోండి అని కొంతమందిని పిలిచి మాట్లాడితే, తమ్ముడా మీరు షూటింగ్ నేర్చుకోండి అని నేను చెప్పబోయే లోపే సాల్మన్ రాజు తమ్ముడని ఒక తమ్ముడు నిలబడి అన్నాడు, అన్నయ్య నాకు షూటింగ్ వచ్చు అన్నయ్య అన్నాడు. చూడండి, అవసరం రాక మునిపే ఆ అవసరాన్ని తీర్చే వ్యక్తులను కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆ తర్వాత తమ్ముడు లైవ్ ఇవ్వటానికి ఇట్లా సిస్టమ్ వర్క్ ఇదంతా నాకేం తెలియదు తమ్ముడా. ఎందుకంటే అప్పుడు చదువుకునేటప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఆల్జెబ్రా మైండ్ గాబ్రా అని. అయితే మ్యాథ్స్ దేవుని కృప నేను బాగా చేసేవాడిని. అది మ్యాథ్స్ గురించి కాదు, కానీ ఈ సెల్ ఫోన్ దగ్గర కానీ సిస్టమ్ దగ్గర కానీ నేను ఎక్కువ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలా. ఇప్పటికి కూడా నాకు అంతగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంత టచ్ లేదు. నేను ఎందుకులే గందరగోళం అన్నట్లుగా ఆపేశా. పిల్లలకి చెప్పాను, దేవుని మహాకృప అందరినీ దేవుడు సెట్ చేశాడు. 2018 నుండి ఆదివారం కొంచెం లైవ్ ఇవ్వటం స్టార్ట్ చేశాం. 2020 సంవత్సరానికి వచ్చేసరికి దేవుని మహాకృప ఎడిటింగ్లో నిష్ణాతులను సిద్ధపరిచాడు, వీడియో షూటింగ్లో నిష్ణాతులను సిద్ధపరిచాడు. లైవ్ ఏ రీతిగా ఇవ్వాలో అన్ని రీతులుగా దేవుని కృప నాణ్యమైన రీతిలో చేయగలిగేటట్లుగా ఈ 2 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు. ఇక లాక్డౌన్ స్టార్ట్ అయింది. ప్రభా, ఎట్లా ప్రజలకి ఎట్లా వాక్యం వినిపించాలి? మందిరానికి రారు కదా, ఎట్లా వాక్యం వినిపించాలి ప్రభు అంటే, దేవుడు అంటాడు, వరిపించోడా, ఈరోజు సమస్య రాకమునిపే 3 సంవత్సరాల నుంచే పరిష్కార మార్గాలు నేను సిద్ధపరిచుంచా. ఏంటి ప్రభు పరిష్కార మార్గం? దీనికి సంబంధించిన అంత సోషల్ నెట్వర్క్ మీడియా అంతా నేను సిద్ధపరిచా కదా. ప్రజల ఆత్మదాహం తీర్చడానికి ఈ మారా రాబోతుందని నేను ముందుగానే గుర్తించి, ఈ సమస్య రాబోతుందని ముందుగానే గుర్తించి, దీనికి పరిష్కారాన్ని కూడా సమస్య రాక మునిపే ముందుగా నేను సిద్ధపరిచా. కానీ అది ఎప్పుడు బయలుపడిద్దో తెలుసా? ఆయన సమయం వచ్చినప్పుడే బయలుపరచబడింది. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, నీవే సమస్యలో కూర్చున్నావు, భయపడుకో. ఏ చేదు త్రాగుతూ ఏడుస్తూ బ్రతుకుతున్నావు, కలవరపడుకో. ఇక నా బ్రతికింతేనా? చేదేనా నా బ్రతుకు? బాధలకు బందీగా దేవుడు మార్చాడా? నా బ్రతుకు ఒక శాపగ్రస్తమైన బ్రతుకుగానే మిగిలిపోతుందా? అయ్యో సమస్య ఏడుస్తూ ఒకవేళ కూర్చుంటే, చెల్లెమా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు రా. ఏమనో తెలుసా? నీకు సమస్య రాకమునిపే పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. భయపడకు. ఎక్కడుందయ్యా పరిష్కారం? మోషే అడుగుతున్నాడు, అయ్యా ఎక్కడా? అదిగో ప్రక్కనే. వినండి. నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచో వస్తుంది అనుకోవద్దు. ఆల్రెడీ పరిష్కారం నీ ప్రక్కనే ఉంచాడు. ఇందాక నేను చెప్పే కదా, ఊరిలో ఒక సామెత ఉంది, సంకలో గొర్రె పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగాడంట. వింటారా? నీ సమస్యకు పరిష్కారం కూడా నీ చంకలోనే, నీ దగ్గరే ఉంది, కానీ ఇప్పుడు కనపడదు. నీ కడుపున పుట్టిన కొడుకు ద్వారానే నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కడుపున పుట్టిన నీ కూతురు ద్వారానే నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. ఎవరో వచ్చి నిన్ను ఆదుకుంటారు, ఎవరో వచ్చి నువ్వు ఆదుకుంటారని ఎటెటో చూస్తూ ఉంటుండగా నీకు తెలియకుండానే నీ ఇంటిలో నుండి రక్షకులను దేవుడు లేవనెత్తుతాడు. ఈ వాక్యం వింటున్న తల్లి ఒకసారి నా వైపు చూడు. ఈరోజు నీ కొడుకు నీ భక్షకుడుగా మారాడేమో, నీ కూతురు నీ తల తినే భక్షకురాలిగా మారిందేమో. ఒక రోజు వస్తుంది,
ఆ భక్షకులనే రక్షకులుగా దేవుడు మారుస్తాడు. ఈరోజు ప్రతి రూపాయి కోసం మమ్మీ 10 రూపాయలు, మమ్మీ 100 రూపాయలు అని భిక్షాటన చేసుకునే భిక్షకులుగా ఒకవేళ పిల్లలు ఒరే 25 సంవత్సరాల వయసు వచ్చిందిరా, 30 సంవత్సరాల వయసు వచ్చిందిరా, ఇప్పటికీ మమ్మీ అని నా దగ్గరికి చేస్తున్నావంటే ఏం చేయండిరా తండ్రి, రెక్కల ముక్కలు చేసుకొని చదివించానురా. అయినా ఒకవేళ ఈరోజు కూడా భిక్షకులుగా నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి చేయిచాచి అడుగుతున్నారా? ఓ దైవ సేవకుడిగా ప్రవచనం ఎత్తి చెప్తున్నాను, ఆ భిక్షకుడే రేపు రక్షకుడిగా మారబోతున్నాడు. ఆ భక్షకుడే రేపు రక్షకుడిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. అయ్యో ఎక్కడి నుంచి నాకు విడుదల వస్తుంది, ఎటెటో చూడుకో, నీ సంకలోనే గొర్రెపిల్ల ఉంది. ఆమెనను అను గట్టిగా, నీ సంకలోనే రక్షకుడు ఉన్నాడు. నీ ప్రక్కన కూర్చున్న కూతురే రక్షకురాలిగా దేవుడు చేయబోతున్నాడు. ఆ కొడుకునే, ఆ మనవన్నే రక్షకులుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కలవరపడకో. సమస్య రాకమునిపే పరిష్కారాన్ని కూడా గట్టిగా సమస్య రాకమునిపే సమస్యకు పరిష్కారం గట్టిగా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. నైల్ నదిలో మోషేను వదిలిన తర్వాత ఆ తల్లి ఈ కొడుకు ఏమైపోతాడో ఏ ముసలి నోట్లో, నైలు నది ఏస్కేల్ గ్రంథంలో చూస్తాం. నైలు నది ముసళ్ళకు నిలయం. మోషేను నైలు నదిలో పడేసిన తర్వాత ఏ ముసలి నోట్లోకి వెళ్ళిపోతాడో తల్లి అల్లాడిపోయి ఉంటుంది. కానీ విచిత్రం తెలుసా, మోషే నైలు నదిలోకి రాకమునిపే మోషేను కాపాడటానికి ఫరో కుమార్తెను ముందుగానే ఆశ్రయపురంగా దేవుడు సిద్ధపరిచాడు. బిడ్డ, అనాథగా నైలు నదిలో మోషే అటు ఇటు కొట్టుకుంటూ వెళ్తున్నట్లుగా ఏ దారికి వెళ్ళాలో, ఏ గమ్యానికి వెళ్ళాలో అర్థం కాక నీ పరిస్థితి అంతా గందరగోళంగా మారి ఇటు అటు కొట్టుమిట్టాడుతున్నావేమో, చూడు, రాజాస్థానము లాంటి ఒక ఆశ్రయపురాన్ని నా దేవుడు నీకు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నాడు, అయ్యా ఈ తుఫాన్ ఆగిపోవాలంటే ఏం చేయాలి యోనా అడిగారు. యోనా అన్నాడు, ఏం లేదు, ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు. ఏమన్నాడు తమ్ముడు? దీనికి పరిష్కారం ఒకటే, ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు. విన్నవాళ్ళు, ఈడెవుడ్రా బాబు ఎత్తి సముద్రంలో పడేయమంటాడు, ఏంటి ధైర్యం? ఆయన ధైర్యం ఏంటో తెలుసా? భూమి మీద ఆశ్రయాన్ని కల్పించే దేవుడు సముద్రంలో కూడా నాకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ విచిత్రం చూడండి, అది మధ్యధరా సముద్రం. నా వైపు చూడండి. ఈ యోనాను ఎత్తి ఇలా వేసేటప్పుడు మీకు తెలుసా, వాస్తవంగా ఆ మత్స్యం ఎక్కడో ఉండేది. ఎక్కడో ఉన్న మత్స్యాన్ని దేవుడు ఆజ్ఞ ఇచ్చి దాన్ని ముందుగానే సిద్ధపరిచి, గమనించండి, మనిషి పట్టాలంటే ఆ మత్స్యం ఎప్పుడో పుట్టి ఉండాలా, అంతే కదా? కొన్ని సంవత్సరాల పాటు అది పెరిగి ఉండాలా. వింటున్నారా? ఈ సమస్య రాకమునిపే ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ 10 సంవత్సరాల క్రితం ఆ శాపను పుట్టించాడు. ఆ శాప ఎందుకు పుట్టిందో దానికి తెలియదు, అది ఎందుకు పుట్టిందో దానికి తెలియదు, ఎందుకు అంత పెద్ద సైజు పెరిగిందో దానికి తెలియదు. వాళ్ళ అమ్మని ఉంటుంది, అమ్మ అచ్చం మీ నాన్న పోలికే, మీ నాన్నకు డబల్ అయ్యో. వినండి, మీ నాన్నకు డబల్ అయ్యో బాబు, ఎంత పొడుగు, ఎంత లావు, ఎంత వెడల్పు, ఎట్టట్టా అయ్యేవే. ఇది కూడా అంటూ ఉండేది, మమ్మీ మీరు తిన్నాదే నేను తిన్నాను మమ్మీ, మరి ఎందుకో ఓరకనే పెరిగింది మమ్మీ ఒళ్ళో, పెరిగింది. అక్కడెక్కడో మధ్యధరా సముద్రంలో ఎక్కడో ఉంది. దేవుడు అన్నాడు, అదిగో అక్కడికి వెళ్ళి ఈదుకుంటా. ఎందుకు ప్రభా? వెళ్ళు, మాట్లాడొద్దు, వెళ్ళు. ఈదుకుంటా వెళ్ళింది. నోరు తెరువు అంది. దేవుడు నోరు తెరువు అన్నాడు. యోనా సముద్రంలో పడక మునిపే యోనాను కాపాడటానికి
గమనించండి, నట్టనడి సముద్రాన ఆశ్రయాన్ని కల్పించాడు. నట్టనడి సముద్రాన యోనాకు ఆశ్రయాన్ని కల్పించిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక ఆశ్రయాన్ని దేవుడు కల్పించాడు. సమస్య రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. తమ్ముడా, ఎన్ని సమస్యలు నీ చుట్టూతో ఉన్నా పరిష్కారం కూడా దానికి ముందుగానే ఉంది. మరి కనపడలేదు అన్నా, కనపడితే నేను ఎంతో నెమ్మదిగా ఉండేవాడిని అన్నా, కనపడుతుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరచునుగాక. ముగింపు మాట చెప్పి ఆఖరి మాట, దేవుడు అన్నాడు, మోషే ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్ళలో వేయి అన్నాడు. మోషే మారు మాట మాట్లాడకుండా దేవుని మాటకు విధేయత చూపించి ఆ కొమ్మను, చెట్టును తీసుకొచ్చి నీళ్ళల్లో వేశాడు. చేదును విరిచిన చెట్టు రేపు రాత్రి విందాం. అనాదిలో సిద్ధపరిచిన ఈ చెట్టు ఎవరో రాత్రికి విందాం. ఒక క్షణం నా వైపు చూడండి. దేవుడు అన్నారు, ఆ చెట్టును విరిచి నీళ్ళల్లో వేయి అన్నాడు. మోషే మారు మాట మాట్లాడకుండా దేవుని మాటకు విధేయత చూపించాడు. అయిలారా, మోషే దేవుని వైపు చూసి, దేవా ఈ చేదేంటి, ఆ చెట్టు ఏంటయ్యా, ఆ చెట్టుకు చేదును విరగొట్టే శక్తి ఉంటుందా ఏంటి ప్రభా మీరు చేయమన్న పని అని అనకుండా దేవుని మాటకు విధేయత చూపించాడు. మొన్నటి దినాన్ని నేను చెప్పే కదా, విధేయత అనేది ఆత్మ సంబంధమైన సకల ఆశీర్వాదాలకు అది తల్లి లాంటిది. నీ బ్రతుకులో ఏ అద్భుతాన్ని పొందుకోవాలన్నా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఒక చిన్న పిల్లోడిలాగా విధేయత చూపించు. ఎట్లా? ఇప్పుడు కొడుకు ఏడుస్తాడు, ఏమని, నాకు మామిడికాయ కావాలని. మంచి వర్షాకాలంలో ఏడుస్తాడు. ఏ కాలం? మంచి వర్షాకాలం, లేకపోతే మంచి చలికాలంలో నాకు మామిడికాయ కావాలంటాడు. తల్లి వాడి ఏడుపు మానపటానికి చిన్నపిల్లోడిని పట్టుకొని, రై ఏడవకరా, డాడీకి ఫోన్ చేశా, డాడీ వచ్చిన తర్వాత మన కొబ్బరి చెట్టుకున్న మామిడికాయలు కోసి నీకు ఇస్తాడులేరా అంటది. వాడు ఏంటంటే, కొబ్బరి చెట్టుకు మామిడికాయలా, అట్ట మమ్మీ అనడం. ఆ చిన్నపిల్లోడు ఏంటో తెలుసా, కొబ్బరి చెట్టుకు మామిడికాయలు ఇస్తాడులేరా, మామిడికాయలకు వస్తాడులేరా అని అన్నాడు అనుకోండి, తల్లి మాట్లాడు అట్లా గుడ్డిగా నమ్మేస్తాడంతే. కొబ్బరి చెట్టుకు మామిడికాయలు ఎట్ట మమ్మీ, నువ్వు తెలియని మాటలు, కొత్త మాటలు చెప్పొద్దు అని అన్నాడు. చిన్నపిల్లోడికి ఆడికేం తెలుసు. వాడు అంటాడు, నిజమే మమ్మీ మర్చిపోవద్దు, డాడీ వచ్చిన తర్వాత కొబ్బరి చెట్టుకున్న మామిడికాయలు కోసిమను, నాకు తెచ్చిమను అని అంటంతో సరేరా అంటది. ఈలోపు వాళ్ళ నాన్న వచ్చే లోపు వీడు నిద్రపోతాడు. వీడు తెల్లారు లేచి, మమ్మీ మామిడికాయలు ఏమైనా, ఒరే నువ్వు నిద్రపోయేవరా అంటే. నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా మనం గుడ్డిగా నమ్మాల. దుర్భేద్యమైన ఎరుకో కోటగోడలు దేవుడు గుణపాలతో పడవండి అనలా. లోపట అది గోడలు పేల్చడానికి పెడతారు కదా, రాళ్ళు పేల్చడానికి డైనమిట్, పెద్దగా జలది బాంబు, సరే అది ఏదో మొత్తానికి రాళ్ళ లోపల పెడతారు కదా, అట్లాంటిది పెట్టమంటలా. దేవుడు అంటాడు, ఏమి లేదు యెహోషువా, 6 రోజుల పాటు చుట్టూతో ఒక రౌండ్ వేయండి. మొదటి రోజు ఒక రౌండ్, రెండో రోజు ఒక రౌండ్, మూడో రోజు 5, 6 రోజులు ఒక్కొక్క రౌండ్ వేయండి. 7వ రోజు వచ్చిన తర్వాత 7 సార్లు తిరగండి. 7వ సారి ఆర్భాతంగా కేకలేయండి. వాటి అంతటా అవే పడిపోతాయి. అంటే యెహోషువ దేవుని వైపు చూసి, ప్రభా నువ్వు చెప్పటం నేను వినటం, కేకలేయటం గోడలు పడిపోవటం ఏంటయ్యా, నువ్వు భలే చెప్తున్నావే అని అనలా. మాట పట్టుకున్నాడు, విధేయత చూపించాడు. 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు. 7వ రోజు 6 సార్లు తిరిగి 7వ సారి తిరిగేటప్పుడు బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించారు. వారు కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో కోటగోడలు కుప్పలాగా కూలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కూలిపోయాయో తెలుసా? విధేయత, విశ్వాసం. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ తల వంచి నిండు మనసుతో, నేనే సమస్యతో ఉన్నా నా దేవుడు పరిష్కారాన్ని ముందుగానే సిద్ధపరిచాడు, నేను విధేయత చూపిస్తా. సనగను, దేవుని మాట మీద నమ్మకం ఉంచుతా. సనగను, దైవజనుడైన మోషే వలె దేవుని దగ్గర మొరపెడతా.
ఈ కార్యాలు మనం చేయగలిగితే, దీనికి మన విధేయత చూపగలిగితే, ఏ సమస్యలో ఉన్నా నీ సమస్యకు పరిష్కారం యేసు నామములో వెంటనే నా దేవుడు కలుగు చేయును గాక. గట్టిగా చెబుతాం ఆమేన్, ఆమేన్. ఏ సమస్యతో ఉన్న కలవరపడకో, మనం వెళ్ళే మార్గంలో మారా తప్పకుండా ఎదుర్కోవాలి.